ధర్మవరం మీడియా ఛానల్ ధర్మవరం టైగర్స్ డైమండ్ టైగర్స్ 2 కోట్లు పెట్టి కత్తి చేపించినారు. చాలా మంచి వాళ్ళు అమ్మాయిలు. ఆ ఛానల్ ఎవరైనా కానీ చూడుకోకుంటే గానీ ఆ కత్తితో తెగనరిగితే పీసులు 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 ఎగిరిపోతాయి తలకాయలు. జాగ్రత్తగా ఉండండి. ధర్మవరం టైగర్స్ అంటే పుల్లిలు అమ్మాయిలు, హైలైట్ గా ఉంటారు. చాలా మంచి వాళ్ళు అమ్మాయిలు. ప్రేమిస్తే ప్రాణం ఇస్తారు, ఎదిరిస్తే తెగ నరుకుతారు. జాగ్రత్తగా ఉండండి. ధర్మవరం టైగర్స్ ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ చూడండి, బాగుంటుంది. వైరల్ చేయండి. వైరల్ ప్రతి దేశం వాళ్ళ, ప్రతి ఒక్కరి దేశం వాళ్ళ మన వీడియోలో ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ అన్నయ్య చేస్తుంటాడు. చూడండి, బాగుంటుంది. వీడియోలో సపోర్ట్ చేయమండి, సపోర్ట్ చేయండి అందరూ. అదేందో కత్తి చేపించినాను అది ఇది అంటారు కదా, ఏం కత్తిలు గోళ ఏంది అది అర్థమే కాదు. దానికైతే నీ ఇన్కమ్ మాకు చెప్పలే. నీ ఇన్కమ్ నెలకు ఎంత చేస్తాడో ఏమో గుడ్డోడ అంటారు. నేను పట్టించుకోను. 5 లక్షలు ఇండి ప్రజలకి కారు కొనుక్కుంటానని 5 లక్షలు ఇమ్మన్నాను. రీల్స్ చేసేది మాత్రం ఆపవా? రీల్స్ చేసేది మాత్రం ఆపను. ఏమీ లేదన్నా, 70 లక్షల కత్తి పెట్టినానని ఊరికే శాంపుల్ గా ఊరికి చెప్పినాను. లేదా ఇంకేమని చెప్పగలవా సమాజానికి ఉపయోగపడేది? ఇంకా ఏమవుతుందన్నా, కొత్తగా పెట్టుకుంటాం అనుకుంటున్నాను. ఏమని? కత్తి కాకుండా ఎవరన్నా గానీ బెదిరించి వాళ్ళు అట్లా చేస్తే గానీ ముక్కులు మూసిపెట్టి సంపదంగా అండి. ఎలా ఉన్నావు? బాగున్నావా? ఎన్ని రోజులైంది రీల్స్ చేయబట్టి? 2 ఏళ్ళు అవుతుంది. హాయ్ హలో, ఈరోజు అయితే మన ధర్మవరంలో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తున్నటువంటి కాదర్ భాష దగ్గరికి అయితే ఈరోజు వచ్చామండి. మరియు ఈరోజు కాదర్ భాషని ఇంటర్వ్యూ చేయబోతున్నాము. మీరు కూడా చూస్తూనే ఉండండి ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే కాదర్ భాష గారు, ఎలా మీకు ఈ ఆలోచనలు వచ్చినాయి? రీల్స్ చేయాలని నేను ఎందువల్ల చేస్తున్నారు? మీరు ఏం పరిస్థితి? నేను ఒకటోటి వీడ్స్ పెడతాంటే అది ఒకటోటి అట్లా వెళ్ళిపోతాను. వీడ్స్ ఒకటి 5 లక్షలు ఇండి ప్రజలకి కారు కొనుక్కుంటానని 5 లక్షలు ఇమ్మన్నాను. ఆ వీడియో 1,60,00,000 మంది చూసినారు. ఆ వీడియో ఒకటే 1,60,00,000 మంది చూసినారు. 60,000 70,000 లైక్లు వచ్చినాయి. ఫేమస్ అయినాను. ఏ చూసినా మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కానీ ప్రతి ఒక్కరు ఫోన్ చేస్తున్నారు. నీ వీడియోలు బాగున్నాయని ప్రతి ఒక్కరు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, వీడియోలు చేస్తూ ఉన్నావు, పిల్లలు ఎవరైనా కానీ వస్తున్నారు. సమాజానికి ఉపయోగపడేటివి ఏదైనా నువ్వు రీల్స్ చేయొచ్చు కదా. అట్లే నీతో పాటు వీడియోలు చేస్తాను. ఓకే, అది నీ వరకు. అలాగే సమాజానికి కూడా ఏదన్నా ఉపయోగపడేటివి, అక్కడ ఏదన్నా ఇబ్బంది ఉండేటివి అలాంటివి కూడా తీసినా కూడా గుర్తింపు వస్తుంది కదా నీకు. వస్తుంది. మళ్ళీ ఎందుకు చేయలే? ఇప్పుడు డబ్బులు వేస్తున్నారు కదా, ఇప్పుడు డబ్బులు వేస్తుంటే వాళ్ళకే వీడియోస్ చాలేదన్నా. ఇప్పుడు నేను మధ్యలో నాటాలని నేను పెడుతున్నాను బాగా. దీంట్లో ఉప్మా లేక చింతపూడి చూసుకొని తినండి అట్లా పెడుతున్నాను. కొత్తగా వైరల్ కావాలని చెబుతూ నువ్వు వైరల్ చేసుకుంటాను. ఒక వీడియో 5,000 లైక్లు 60,000 లైక్లు వస్తున్నాయి. పర్వాలేదు, బాగుంటుంది. మరి దాంట్లో మెసేజ్లు వస్తా ఉంటాయి కదా, మెసేజ్లో నీకు ఏదేదో అన్ని తిట్లు అన్ని ఉంటాయి. దానికి మీరేం చెప్తారు? నేను పట్టించుకుంటే మనుషులు బతికేది ఉండదు. నేను పట్టించుకోను. మాట్లాడతారు, నిన్ను వలగరగా మాట్లాడుతున్నారే, ఏదేదో నీకు చెప్తే ఫీల్ అవుతావో ఏమో, గుడ్డోడా అంటారు. నేను పట్టించుకోను. గుడ్డోళ్ళు పెద్ద గుడ్డోళ్ళు అంటారు. నన్ను వాళ్ళే పెద్ద గుడ్డోళ్ళు అంటారు. మొత్తానికి అయితే రీల్స్ చేసేది మాత్రం ఆపవా? అదేదో కత్తి చేపించినాను అది ఇది అంటారు కదా, ఏం కత్తిలు గోళ ఏంది అది అర్థమే కాదు. ఏమీ లేదన్నా, 70 లక్షల కత్తి పెట్టినానని ఊరికే శాంపుల్ గా ఊరికి చెప్పినాను. ప్రతి ఒక్కరు నా వీడియో చూసిండే వాళ్ళు మొత్తం అంతా ఎక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఆ కత్తి కాదని ఫోన్ పే చేస్తారు. వీడియో అదే కాదని చేయించుకుంటున్నారు. నిజంగానే ఉందా కత్తి? కత్తి లేదన్నా, వాళ్ళంతా ఉత్తుతేనా? అంతా ఉత్తుతే. ఊరికే మాట వరకు అయితే కత్తి చేయించుకున్నారు. కోట్లు
మళ్ళీ ఇప్పుడు ఉండే యూత్ కి ఈ కత్తికోలు ఏందో దాని గురించి కూడా ఒక మాట మా వీడియో ద్వారా ఏమైనా చెప్తావా? చెప్పు. ధర్మవరం నిజా ఛానల్ ధర్మవరం టైగర్స్ 2 కోట్లు పెట్టి కత్తి చేపించినారు. చాలా మంచి వాళ్ళు అమ్మాయిలు. ఆ ఛానల్ ఎవరైనా కానీ చూడకోకుంటే గానీ ఆ కత్తి తెగనరైతే పీసులు ఎగిరిపోతాయి తలకాయలు. జాగ్రత్తగా ఉండండి. ధర్మవరం టైగర్స్ అంటే పుల్లిలు అన్నయ్యలు హైలైట్ గా ఉంటారు. చాలా మంచి వాళ్ళు అన్నయ్యలు. ఇస్తే ప్రాణం ఇస్తారు, ఎదిరిస్తే తెగనరుస్తారు. జాగ్రత్తగా ఉండండి. మాకు సబ్స్క్రైబర్లు చేసుకోలేదు. ఎంతో కష్టపడి దేవాలయాలు కూడా తీస్తాను. ఈ మాత్రం మాకు ఫాలోవర్స్ రాలేదు, మరియు వ్యూస్ కూడా పోలేదు. మేమేం చేసేది? నన్ను ఫాలో కావండి, నా దాంట్లో పెట్టండి. ఫాలో పెరగకుండా నన్ను అడగండి. మా వాళ్ళకి ఏదైనా సమాజానికి ఇప్పుడు మనం చెప్పిన సమాజానికి నేను చేస్తాను దేవాలయాలు, మళ్ళీ మాకు ఫాలోవర్స్ పెరగలేదు. ఇదే నా బాగుండాలా. బాగా ఏంటో చిన్న చిన్న డైలాగ్ పెడుతున్నాను అప్పుడప్పుడు. ఏంటో నాకు కొత్తగా మేము మీరు కానీ ఇప్పుడు ఇంకో మ్యాటర్. ఎవరైనా బస్సులో పోతుంటారు. బస్సులో పోతుంటే దాన్ని దిగుకోకుండా బస్సులో నుండి పొల్లవరకంతా కింద పడాలా. మైండ్ అంతా బస్సులో పోతా ఉంటుంది. మేము బస్సులో పోతుంటామా, దిక్కోకుండా అట్లా పొల్లాడుకుంటా అట్లా కిందికి దుంకాల. ఎందుకు అట్లా? ఫ్రీగా ఉంటుంది. నడుచుకోవడం ప్రాణమే పోతుంది. ప్రాణం ఏడ కాదు. నువ్వు చెప్పేది చూస్తా అంటే పొరలాడుకోవాలంటే ప్రాణం పోదా? 100 ఫాలోవర్స్ పెరుగుతారు. నాకు అట్లాంటి కామెడీలు తీసింటే ఇప్పుడు 30,000 మంది అయినారు. నాకు ఇన్స్టాగ్రామ్ లో బాగుంది. మేము కూడా అట్లాంటివి చేయాలా? అట్లాంటివి ఇంకోటి ఉప్మాలోకి చింతపులుసు పోసుకోండి, అట్లాంటివి పెట్టండి. బాగుంటుంది అన్న, సూపర్ గా. మొత్తానికైతే ఇప్పుడు ఉండే యూత్ కి ఏదన్నా ఇన్స్పిరేషన్ గా నువ్వు చెప్పే విధానము ఒకటేనా, లేదా ఇంకేమని చెప్పగలవా సమాజానికి ఉపయోగపడుతుంది? ఏమవుతా కొత్తగా పెట్టుకుంటాం అనుకుంటున్నాను. ఏమని? కత్తి కాకుండా ఎవరన్నా కానీ బెదిరించి వాళ్ళు అట్లాంటి చేస్తే గానీ ముక్కులు మూసిపెట్టి సంప్రదాయం కానీ అదొకటి మూసిపెట్టి సంపేస్తే ఎట్లప్ప? అదొకటి. ఇంకో డైలాగు కొడవన్నపల్లి కత్తి గండ్రగొట్లి అది తీసుకొని తెగనరకండి. ఉంటే ఉంటాడు అసలు ఉందా కొడవన్నపల్లిలో? ఉంది. నువ్వు చేసినావా లేదా చూసినావా? చూసాను. యా ఊర్లో ఉంది? కొడవన్నపల్లిలోని కొడవన్నపల్లిలోనే ఒకరి దగ్గర ఉంది. ఈడ ముదుగొప్పు దగ్గర. మన ఫోటో ఏమన్నా ఉందా? ఫోటో ఏం లేదు. ఫోటో ఏం లేదు. అట్లా ఏమన్నా ఉంటే చెప్పు. ఊరిని లేనివన్నీ చెప్తే ఎట్లా? అట్లావన్నీ ఉంటే చెప్పాలా, లేకపోతే ఎట్లా? అన్నారు వాస్తవం ఏ విధంగా ఉంటుంది పరిస్థితి? నువ్వు ఏమనుకుంటా అంటావు? పట్టించుకోవాలి. మెసేజ్లు పెడతానే ఉంటారు, కామెంట్లు. అవి చూస్తే మాకే ఏదో బ్లాక్ చేస్తావా? పెట్టిన దాని మీద బ్లాక్ కొడితే నా ఇన్స్టాగ్రామ్ అడ్రస్ ఉండదు. అడ్రస్ ఉండదా? మొత్తానికైతే ఈ వీడియోలు మాత్రం ఆపవు. చాలు ఇంకా సమాజానికి అయితే ఉపయోగపడేటివి కూడా ముందుకు నీ గురించి మాత్రమే. ఇంకోటి చెప్పేది మాట, నా గురించి 3 పెళ్ళాలు కొట్లాడుతున్నారు అనుకో. నా కామెడీని చూసినా కానీ నక్కుంటూ ఉంటారు. నువ్వు చెప్పే మాట చాలా మంది అన్నారు. నాతో చాలా మంది కూడా అన్నారు. తిట్టే వాళ్ళు కూడా ఉంటారు కదా. నిన్ను తిట్టే వాళ్ళు అంటే వాళ్ళే పోతారు. ఆడోళ్ళు తిట్టే వాళ్ళు అంటే వాళ్ళే పోతారా? ఎక్కడికైనా పోతారా? ఓకే, మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ గురించి నీ ఒపీనియన్ ఏం చెప్తావు? బ్యాడ్ కామెంట్ వస్తే కానీ బ్యాడ్ కామెంట్స్ వస్తాయి కదా నీకు, దాని గురించి నీ ఒపీనియన్? వాళ్ళే పోతారు, నేనేం పట్టించుకోను. నరుకుతాను అని చెప్తానే ఉంటా ప్రతి వీడియోలో. ఎవరన్నా వస్తే నీకు ఫోన్ పే చేస్తారు, నీవు చెప్తావు వీడియో. మళ్ళీ వాళ్ళే ఎవరన్నా వచ్చి నిన్ను తెగ నరుకుతామని ఎవరన్నా వచ్చి కొట్టే అవకాశం లేదు. మన దగ్గర 70 లక్షలు కట్టింది, నరకితే ఫీజులు 70 లక్షలు కట్టిందండి. ఫీజులు కావాలంట. ఇలా కత్తి చూపిస్తావా నాకు ఒకసారి?
నీకు కత్తి ఆ కత్తి చూడాలంటే నువ్వు 60 లక్షలు లెక్క పెట్టుకోండి రా. రేటుకి 60 లక్షలు. ఇందుకే 60 లక్షలు. ఇది స్వయంగా ఇది ఉన్నాను కదా, చూసి మళ్ళీ ఒకసారి అట్ట చెప్తే నా కత్తి గల మేము మొత్తం అదొస్తాం ఇది వస్తామంటే డూప్ అని చెప్పేది. డూప్ అని చెప్పేది. మళ్ళా నాకు నీ ఇన్స్టాగ్రామ్ లో నీ వీడియోల్లో చూసినా ఒకసారి ఒక మెసేజ్ చదివితే వాడు ఏదో బ్యాడ్ కామెంట్స్ పెట్టినాడు. చూసిన ఒక విలేజ్ పర్సన్, లేదు గుడ్డోడ నీ కన్ను ఒకటి తీసుకున్నా ఇంకో కన్ను ఉత్తరాన ఉంది అని వాడు బ్యాడ్ కామెంట్స్ పెట్టినాడు. బ్లాక్ లిస్ట్ కొట్టింటే నా అడ్రస్ లేకుండా పోయింది. నా ఇన్స్టాగ్రామ్ దండి మంది ఉంటారు కదా, అట్లా అన్నీ పట్టించుకోండి. ఆపత్తుంటే వదిలేసిన కామెంటే చూడు. ఫోన్ పే అయితే ఎంత నీకు అమౌంట్ వీడియో చూపించుకోవాలంటే? వీడియో కావాలంటే పుట్టినరోజులకైతే 150. పుట్టినరోజులకైతే 150. ఖర్చు అయితే 100 రూపాయలు. ఖర్చు అయితే 100 రూపాయలు. ఇంతకు ముందు తక్కువ ఏమో ఉండే, ఇప్పుడు ఏమో 70 రూపాయలు ఉండే. పూర్తి చేసినాను. అంటే నువ్వే ఫిక్స్ చేస్తావా? అది 150 చేసినాను. బా, అది కూడా నువ్వే ఫిక్స్ చేసేస్తావు. నీకు ఫోన్ పే చేస్తారు కదా ఎవరన్నా వీడియో చేయమని, వాళ్ళ దాంట్లో కూడా నీకేమన్నా ఇబ్బందిగా కామెంట్ పెట్టచ్చు, లేదా నీ ఫోన్ పే లేక డబ్బులు వేసినామని చెప్తా. నాకు ఫోన్ పే మెసేజ్ అయితే చేస్తా, లేకుంటే లేదు. డబ్బులు పడితేనే చేస్తావు, లేదంటే చేయను. వస్తారా లేదా నిన్నే అడిగి పిలుచుకొని పోతారా? ఇంటి కాడికి ఏం రాదా, ఎక్కడి నుండి ఇక్కడ కాదు. ఆడ కర్నూలు, చిత్తూరు, కడప, తిరుపతి, ఒంగోలు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, ఇక్కడ రాజమండ్రి, కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, సూర్యాపేట, అక్కడి నుండి కానీ ఫోన్ చేస్తారు. మొత్తానికి జిల్లాల వారిగా ముందుకు ఎదిగిపోతాండవా? అంత ప్రమోట్ చేస్తాంటావు. ఎంత నీ ఇన్కమ్? డైలీ కలిసిన సార్లు. మొత్తానికి అయితే నీ ఇన్కమ్ మాకు చెప్పలే. నీ ఇన్కమ్ నెలకు ఎంత చేస్తాండవు? నెలక 20-25 చేసుకుంటావు. దాంట్లో ఏమన్నా సమాజానికంటే ఈ ముస్లిం అనాథలకి ఎవరికన్నా నువ్వేమన్నా సహాయం చేయగలవా? చేయగలను. మళ్ళీ అది ఏం అవి వీడియోలు పెట్టావు, అది పెడితే నేను గుర్తిస్తారు కదా, పర్వాలేదు కాదర భాష ఈ విధంగా చేసి ఆ వీడియోలతో పాటు ఆ పిల్లోడు అతనికి చేసుకుంటున్నాడు, 10 మందికి ఆదర్శంగానే ఉన్నాడని అవి కూడా గుర్తిస్తారు కదా. మంచి పనే కదా, అది కూడా మంచి పనే. అది ఏమి ఉద్దేశించి కాదు కదా, అంతే. నీకంటూ నీకు మంచి పేరు రావాలని నేను కోరుకుంటాను. ఓకే, ఇంకా పైన నేను కూడా చెప్తాను, సోషల్ మీడియా అనేది ఒకటి ఉంది. సోషల్ మీడియాని రెస్పాన్సిబుల్ గా మనం చూస్తారు, కానీ మనం వలగరగా కొన్ని మాట్లాడేటివి కూడా వలగరగా మాట్లాడకూడదు. కొద్దిగా ఆలోచన చేసి మంచి మాటలతోనే ముందుకు పోవాలి. నువ్వు కూడా ఎవరికైనా యూత్కి ఇన్స్పిరేషన్ గా అయ్యి కొన్ని మాటలు కూడా మంచి కూడా వీడియో రూపంలో నువ్వు తెలియజేయాలని నేను కోరుకుంటున్నా. ఈ మాట గురించి నువ్వేమంటావు? బాగుందన్న, బాగుంది. నువ్వేమంటావు? నేను మాట చెప్పినా కదా, సంతోషమేనా? చేయగలవా? మళ్ళీ అయితే ప్రతి ఒక్కరికి కొంచెం సమాజానికి ఉపయోగపడేటివి చెయ్యి. నీకు నువ్వు చేసుకునేటివి ప్రమోషన్ కూడా చేసుకుంటా. ఓకేనా? ఎంతమంది ఉంటారు వలగరగా మాట్లాడి పని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. ఏమే, కానీ మన పని మనం చేసుకుంటూ పోవాలి. నువ్వునైతే ఉద్దేశించి చెడుగా మాట్లాడద్దు, వలగరగా మాట్లాడద్దు. సోషల్ మీడియా అనేది చూస్తూ ఉంటుంది. ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మనల్ని గుర్తిస్తూ ఉంటుంది. ఇదేందో అది ఇది కత్తులు గోళ ఏంది ఇది ఎంత అని చెప్పి పైన నుంచి కూడా నువ్వు జిల్లాల వారిగా వెళ్ళిపోతున్న వీడియోలు అంటున్నావు కదా, అట్లేమన్నా ఒక రోజు నిన్ను కూడా గుర్తించినారనుకో, సోషల్ మీడియా వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా వస్తారు. అంటే మనకు అట్లా వస్తారు అట్లా సిచ్యువేషన్ బట్టి. కానీ మంచిగాను పోవాలా, 10 మందికి ఆదర్శంగాను ఉండాలా. ఓకేనా? బట్టల షాపులు కానీ, హోటళ్ళు కానీ, ఇంకా మగ్గాలు తీస్తాను వీడియోలో. ఓకే, కాదర్ భాష గారు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఇంటర్వ్యూలో. ప్రతి ఒక్కరు చూశారు కదా ఫ్రెండ్స్, చాలా మాకైతే రెస్పాండ్ అయ్యి మేము ఇంటర్వ్యూ అయితే అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చాడు కాదర్ భాష. అంటే ఇతని గురించి కొంతమంది నవ్వుతూ ఉంటారు, తిడుతూ ఉంటారు, బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటారు. ప్లస్ నేను కూడా ఎందుకు వచ్చానని మీరు కూడా బ్యాడ్ కామెంట్స్ నాకు కూడా పెడతారు. కానీ ఇలాంటి వాళ్ళు వాళ్ళ పనులు చేసుకుంటూ కొంతమందికి ప్రమోషన్ చేస్తున్నాడు. అతని బతుకు తెరుపుకి అతను ప్రమోషన్ చేసుకుంటూ ఉన్నాడు. ఏదో వలగరగా మాట్లాడుతూ ఉంటాడు, కానీ అతని
ఫ్యామిలీ గురించి అతను ఏదో ఫోన్ పే చేస్తే ఆయన వీడియోలు చేసుకుంటున్నాడు. ఎవరిని ఉద్దేశించినవి కావు. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. మమ్మల్ని కూడా తిట్టద్దండి. ఈ వీడియో ద్వారా మీకు తెలుపుతున్నాము. ఓకే, మాకు సబ్స్క్రైబర్స్, మా ఫాలోవర్స్ చూస్తుంటారు. వారు కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని, లైక్ చేయమని, షేర్ చేయమని, మాకు ఇలాగే సపోర్ట్ చేస్తుండమని చెప్పు. ధర్మారం టైగర్ చెప్పు. ధర్మారం టైగర్ ఛానల్, ధర్మారం ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో కొట్టండి. ధర్మారం టైగర్స్ ఫాలో కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ చూడండి, బాగుంటుంది. వైరల్ చేయండి. వైరల్ ప్రతి దేశం వాళ్ళ, ప్రతి ఒక్కరి దేశం వాళ్ళ మన వీడియోలో ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ అన్నయ్య చేస్తుంటాడు. చూడండి, బాగుంటుంది వీడియోలో. సపోర్ట్ చేయమండి, సపోర్ట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ కాదర్ భాష. థ్యాంక్స్. వెళ్ళొస్తాం మరి. బాయ్.